హాయ్ అండి, నా పేరు నాగరాజు. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఎంతమందికి రాముని చూస్తే ఇంత చేంజ్ వచ్చింది అనిపించింది. నాకైతే చాలా చేంజ్ అనిపించింది రాములో. రాముని చూడగానే నాకు రాము ఒక్కొక్క అంటే నామినేషన్ టైంలో అంటే రీజన్స్ ఇస్తే చాలా క్లారిటీగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం, అది తప్పు రైట్ పక్కన పెట్టండి, చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం నాకు రాము చాలా బాగా చెప్పాడనిపించింది నాకు ఈరోజు. అంతే అంటే ఇంతకుముందుకు రాముకి ఈరోజు ఉన్న రాముకి చాలా చేంజ్ వచ్చింది నాకు. ఇక ఈరోజు నామినేషన్లు ఎలా జరిగాయి, టాస్క్ ఎవరు మంచిగా ఆడారు, అదేవిధంగా ఎవరెవరికి గొడవలు అయ్యాయని తెలుసుకుందాం మనకు. ఇక మెయిన్గా చెప్పాలంటే ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడే తనుజ గారు అదేవిధంగా భరణి గారు మాట్లాడుకోవడం చూశారు. నువ్వు ఎందుకు అంటే తనుజ ఏమైనా బాధపడుతుందంటే, సంజన నా మీద అంతగానం విరుచుకుపోవడం అంతగానం మాట్లాడంటుంటే నువ్వెందుకు రాలేదు మధ్యలో, నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని తనుజ అయితే భరణి గారిని అడగడం జరిగింది. అది కరెక్టే కదా. ఇప్పుడు నాన్న కూతురు బుజ్జి అని తిరిగిన అతను స్టాండ్ తీసుకోవాల్సింది అనిపించింది నాకు తనుజ గారు చెప్పిన తర్వాత. ఇక టాస్క్ మొదలుపెట్టారు. టాస్క్ విషయానికి వచ్చేస్తే అది ఒక డిఫరెంట్ టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో మోస్ట్ ఆఫ్ ది టైం సుమనన్న టీం గెలిచింది. ఈరోజు సుమనన్న టీం చాలా బాగా ఆడింది అనిపించింది నాకైతే. టాస్క్లలో సుమనన్న చాలా బాగా ఎఫర్ట్ అయితే పెట్టారు. ఇక ఫస్ట్ సుమనన్నకు ఛాన్స్ వచ్చింది, నామినేషన్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ నామినేషన్లో సుమనన్న రీతుని అయితే నామినేషన్ చేసానికైతే ఒప్పుకున్నాడు, అంటే డిసిషన్ తీసుకున్నారు. అయితే సుమనన్న కరెక్ట్గా వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వలేదేమో అనిపించింది నాకైతే. అసలు అవి పాయింట్స్ ఎప్పటియో తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్లో వేయటం ఏందో నాకు అర్థం కాలేదు. సుమనన్న పోయిన ఎప్పుడో గుడ్డు విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నామినేషన్లో పెట్టిండు. మళ్ళీ ఏదో ఇక్కడ మాటలు అక్కడ చెప్పిన అక్కడ మాట ఇక్కడ పెట్టిన, అదే నాకెందుకో అవన్నీ సరైన రీజన్స్ కాదేమో అనిపించింది నాకైతే. కానీ రాము చెప్పాడు కరెక్ట్ రీజన్స్. రాము ఏమని చెప్పాడంటే, నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, అందుకే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, అందుకే నిన్ను నామినేషన్ చేస్తున్నావు అని అన్నాడు. బాగానే చెప్పిండు. అట్లనే చెప్పినా అయిపోయేది. మనం సుమనన్న నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ తీసేది, అందుకని నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పడం అది కూడా వాస్తవమే. రాము బాగానే ఈరోజు రితు నామినేషన్ టైంలో నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నావు అని చెప్పడం అయితే బాగానే చెప్పాడు. ఇక నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ వచ్చిందంటే, ఇక భరణి గారికి ఛాన్స్ వచ్చింది. భరణి గారు ఫ్లోరాని నామినేషన్ చేశాడు. భరణి గారు కూడా కొంచెం పర్లేదు అనిపించింది. భరణి గారు ఏమని చెప్పాడంటే, ఉన్న వాళ్ళలో పర్ఫార్మెన్స్తో కొంచెం తక్కువ ఉంది, అందుకే నేను ఫ్లోరాని నామినేషన్ చేస్తున్నాను ఇది చెప్పడం జరిగింది. ఓకే, అదొక వ్యాలిడ్ రీజన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ లేదు అందుకే నామినేషన్ చేస్తున్నాడు, ఓకే అది బాగానే ఉంది, పర్వాలేదు అనిపించింది. ఇక సుమనన్నకు ఛాన్స్ వచ్చింది. సుమనన్నకు ఛాన్స్ వస్తే సంజన గారిని నామినేషన్ చేశారు. మెయిన్గా రాము నామినేషన్ చేశాడు. రాము సంజన గారిని నామినేషన్ చేసిన టైంలో చాలా బాగా క్లారిటీతోటి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. రాము అయితే సంజన గారి పట్ల మంచిగా క్లారిటీగా ఇద్దామని. రాము ఏం చెప్పిందంటే, సంజన గారి విషయంలో సంజన గారిని నామినేషన్ చేసే టైంలో, మీ వల్ల హౌస్ హార్మోని ఖరాబ్ అవుతుందండి, మీ వల్ల హౌస్ హార్మోని ఖరాబ్ అవుతుంది, హౌస్లో గొడవలు జరుగుతున్నాయి, ఎక్కువ వైలెన్స్ అవుతుంది మీ వల్ల. అదేవిధంగా నిన్న జరిగిన గొడవల్లో అమ్మలు అయితే గుర్తొస్తారా, ఆడవాళ్ళు అయితే గుర్తుంటారా, మీకు అమ్మలు అయితే గుర్తుంటారు అనే ఒక మాటలు అయితే, అందుకే అన్నీ మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అయితే రాము బాగానే క్లారిటీగానే ఇచ్చండి. ఈరోజు ఇచ్చిపడేసిండు రాము. ఇలా రాము పర్వాలేదు ఈరోజు సంజన గారి విషయంలో నామినేషన్ రీజన్స్ చాలా బాగా ఇచ్చాడు రాము. అసలు రాము నుంచి ఇలాంటి అంటే ఇంత చేంజ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పర్వాలేదు రాము బాగానే ఇచ్చాడు, మంచి రీజన్ ఇచ్చాడు సంజన గారిని నామినేషన్ చేసే టైంలో. ఇక నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ వచ్చిందంటే, రీతుకు ఛాన్స్ వచ్చింది. రీతు ఎవరిని నామినేషన్ చేసిందంటే సీజన్ నామినేషన్ చేసింది. సీజన్ని ఏమని నామినేషన్ చేసిందంటే, మొన్న సంజన గారు దొంగతనం చేసింది కదా, దివ్య బట్టలు దొంగతనం చేసేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు, అందుకే నిన్ను నామినేషన్ చేస్తున్నా ఎట్లా చెప్పిందంటే రీతు ఎట్లా చెప్పిందంటే, లాస్ట్ వీక్లో గుడ్డు దొంగతనం చేయడంలో ఆ టైంలో నువ్వు దొంగతనం చేసి తప్పని చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దివ్య మీద ఎందుకు అలాంటి దొంగతనంలో నువ్వు ఎందుకు పాల్పడ్డావు, నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పడం అయితే జరిగింది. అది కూడా వ్యాలిడ్ రీజన్ అనిపించింది నాకు కూడా రీతు. ఇంకోటి ఏం చెప్పిందంటే రీజను
నువ్వు నన్ను కంటెంట్ కోసం చేస్తున్నావు అని అన్నావు అని పవన్కి చెప్పావు కదా, అది నాకు నచ్చలేదు అన్నది. ఓకే, అది కూడా కరెక్టే అనిపించింది నాకు కూడా. ఏదో ఒకటి నామినేషన్ చేయడానికి ఏదో ఒక రీజన్ కావాలిగా. ఏదో తుప్పాస్ రీజన్ కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. రీతు అయితే పర్లేదు అనిపించింది రీజన్ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేషన్ చేసారు. హరీష్ గారిని నామినేషన్ చేసే టైంలో ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నాకేం అర్థం కాలేదు. ఏందో మరి కింద క్యాప్షన్ వేసి కానీ నాకు ఏందో ఆ బాత్రూంలో పెట్టిందంట, హుక్కు పెట్టడం అంట, అదంట ఇదంట, మళ్ళీ సంజన గారే వచ్చారట. అది నాకు అర్థం కాలేదు ఆ నామినేషన్ రీజన్ అయితే. కానీ ఒకటి అయితే అర్థమైంది, సంజన గారి మన ఫ్లోరా గారికి హరీష్ గారికి మధ్య ఏదో గొడవ అయింది. ఆ గొడవలో హరీష్ గారు ఏదో అన్నారని, అది కూడా పెద్ద వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు నాకు కూడా. ఫ్లోరా గారు ఆ రీజన్ సరైన రీజన్ అర్థం కాలేదు నాకు కూడా అది. కానీ హరీష్ గారు కూడా కొంచెం ఏదో అన్నారని ఏదో అన్న చెప్పింది, పర్లేదు అది కూడా. ఏమో అది నాకు కొంచెం ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేషన్ చేసి రీజన్ ఎందుకో నాకు అది అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీజ సంజన గారు వీళ్ళిద్దరు కూడా దివ్యని నామినేషన్ చేశారు. దివ్యని ఏమని నామినేషన్ చేసిందంటే శ్రీజ తుప్పాస్ రీజన్ అది ఏమని చేసింది తెలుసా? శ్రీజ నువ్వు నామినేషన్లో ఉంటే ఎలా ఉంటావు చూద్దామని నామినేషన్ చేస్తున్నా అన్నది. అర్థం ఏం రీజన్ నాకేం అర్థం కాలే. నువ్వు నామినేషన్లో ఉంటే నీ బిహేవియర్ చూద్దామని నామినేషన్ చేసినా అయితే అన్నది. నాకు అది వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు. సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి ఏమని రీజన్ ఇచ్చింది తెలుసా? నీ వల్ల అదే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు బొమ్మల్లాగా ఆడుకుంటున్నావు, బొమ్మల్లాగా చేసుకుంటున్నావు అని ఒకటైతే అన్నది దివ్యకి దానికి సంజన గారికి సరైన సమాధానం అయితే ఇచ్చారు. ఏం సమాధానం ఇచ్చారా? మీరు ఎంత పోగలేని, మీరు ఎంత రెచ్చగొట్టండి, నేను అయితే రెచ్చగొట్టను. మీరు అలాంటి నన్ను ఎలివేషన్ చేస్తున్నారు. మీరు నన్ను మీ వల్ల అందరూ ఏమంటారు మ్యానిపులేషన్ అయిపోతారు అంటే, అవునా మిమ్మల్ని మ్యానిపులేషన్ చేసేంత గొప్పదాన్ని అయినా నేను అయితే నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. ఇది నాకు చాలా గ్రేట్. నాకు మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఎన్నైనా అనుకోండి అని అస్సలు తగ్గలేదు దివ్య అయితే. దివ్య కూడా నాకు సంజన గారికి సరైన పోటీ దివ్య అనిపించింది. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది దివ్య. సంజన గారు ఎలాంటి మాట అన్నా దానికి ఆచి తూచి సమాధానం అయితే ఇస్తుంది దివ్య. ఇక నామినేషన్లో అయితే రీతు ఉంది, అదేవిధంగా హరీషు, సంజన, ఫ్లోరా, ఇంకా వచ్చేసి ఎవరున్నారు అంతే, దివ్య, హరీషు, రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ. మీరు చెప్పండి ఈ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఫ్లోరా అని అయితే అనుకుంటున్నాను. మీరేమో అనుకుంటారో కామెంట్ చేయండి. ఇక ఈరోజు మొత్తం ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే, టాస్క్ మంచిగా ఆడారు, పవన్ కూడా మంచిగా చేశారు. పవన్ సంచాలకుడిగా చాలా బాగా చేశారు టాస్క్ అయితే. సో ఇది అండి ఈరోజు రివ్యూ, ఎవరు ఎలా నామినేషన్ చేశారనేది. వరస్ట్ నామినేషన్ అయితే సుమనన్నది. సుమనన్న ఎందుకో నామినేషన్ రీజన్ సరి వేయలేదు అనిపించింది. దాని తర్వాత శ్రీజ నువ్వు నామినేషన్లో ఉంటే ఎట్లా ఉంటావు అని అందుకే దివ్య నామినేషన్ చేసింది అంటది. అది ఏమో ఎలాంటి రీజన్లో. సో మీకేమనిపించింది, అందులో ఎవరు మంచి రీజన్స్ ఇచ్చారనేది మీ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.